గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. దేశంలో ఓట్ల దొంగలు ఎవరు? ఓట్ చోరు పేరుతో విపక్షాలు చేస్తున్నటువంటి ఉద్యమాలు, ఆందోళనలు దేనికి సంకేతం? అన్నిటికీ మించి చరిత్రలో మొదటిసారిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అభిశంసన చేసే పరిస్థితి ఇప్పుడు భారత రాజకీయాల్లో నెలకొని ఉందా? ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఏపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం సార్. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, చాలా రోజుల తర్వాత ఓటర్లకి సంబంధించినటువంటి ఒక ఉద్యమం, బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, ఓట్ చోర్ అనేటువంటి ఎలిగేషన్స్తో ఎలక్షన్ కమిషన్ పైన నేరుగా విపక్ష పార్టీలన్నీ కూడా బలమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఏంటి అసలు ఈ ఓటు చోరు లేదా ఓటు చౌర్యానికి ఉన్న అవకాశాలు ఏంటి? వాళ్ళు చేస్తున్న ఆరోపణలో నిజమెంత? ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క వ్యవహారం, ఆయన ప్యాటర్న్, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్యాటర్న్ గమనిస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లేలా, వాటి మీద తిరగబడేలా ఒక నక్సలైట్ ఉద్యమం లాంటిది బహుశా శ్రీలంక నుంచో, బంగ్లాదేశ్ నుంచో, పాకిస్తాన్ నుంచో వాటి నుంచి స్ఫూర్తి పొంది అక్కడ ఎన్నుకున్న ప్రభుత్వాలని ఏ రకంగా జార్జ్ సోరోస్ బ్యాచ్, ఈ డీప్ స్టేట్ బ్యాచ్ వెనకుండి ఏ రకంగా ఆ దేశంలో ఆ ప్రభుత్వాలని పడేశారో ఒక మాబ్ హిస్టీరియలా తీసుకొచ్చి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఫార్ములాని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ సోరోస్ బ్యాచ్ తో కలిసిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా భారతదేశ రాజ్యాంగ వ్యవస్థల మీద ఒకటి తర్వాత ఒకటి మీద దాడి చేసే ప్రయత్నం విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక భారతీయుడిగా నా దేశ సైన్యం మీద నాకు నమ్మకం ఉండాలి, నా దేశ సైన్యం చెప్పే మాటను నేను విశ్వసించాలి. అలాంటి సైనిక అధికారుల్ని గలీక గుండా, అంటే రోడ్డుపై ఉన్నటువంటి గోండాగా, వీధి రౌడీలుగా అభివర్ణించేటువంటి వ్యక్తి అసలు భారతీయుడు ఎలా అవుతారు? మొన్న సుప్రీంకోర్టులో ఇదే అడిగారు రాహుల్ గాంధీ గారు, అసలు మీరు భారతీయుడేనా అని. సుప్రీంకోర్టు కూడా అడిగే పరిస్థితి వచ్చేసింది. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులను కూడా ఆయన్ని తప్పుపట్టి, సుప్రీంకోర్టును కూడా తప్పుపట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఆయన మిగతా వ్యవస్థల్ని, భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ మీద దాడులు చేసే విధంగా, పార్లమెంటరీ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యం, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మోడీని దించాలని చెప్పి బయట దేశాలకు వెళ్ళి, అమెరికా దేశాలకి, యూరోప్ దేశాలకు వెళ్ళి వాళ్ళ మద్దతు అడుగుతున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా రాహుల్ గాంధీ లేవనెత్తున్నటువంటి కీ పాయింట్, ఓటర్ల జాబితా గల్లంత అవుతుంది, అకస్మాత్తుగా 60 లక్షల మంది ఓటర్లు, 1 కోటి మంది ఓటర్లు మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, దానికి సంబంధించినటువంటి డేటా బయట పెట్టమంటున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే కనుక, ఓటు హక్కు ఉపయోగించుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టండి అని అడుగుతున్నారు. అంటే పదే ఎన్నికలు అనగానే ఈవీఎంల మీద విమర్శలు, లేదంటే ఎలక్షన్స్ నిర్వహిస్తున్నటువంటి కమిషన్ పైన విమర్శలు. దీన్ని తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత లేదా ఎన్నికల సంఘానికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లు నిర్వహించేది ఎన్నికల కమిషన్ అండి, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. అది ఎవరి కింద ఉండదు. రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది కదా, మరి ఎలక్షన్లు అన్ని వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించారు కదా. సో ఈ రోజు క్షణంగా మొన్నటి వరకు ఏమన్నారు రాహుల్ గాంధీ గారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు అది వదిలేశారు. అది వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఓట్ చోరీ ఎలక్షన్ కమిషన్ ఓట్లే చేస్తుంది, తారుమారు చేస్తుంది అని చెప్పేసి. అంటే చూడండి, నేను చెప్పిన దానికి కొనసాగింపుగా టైం టు టైం ఏదో ఒకటి చేసి బురదల్లే కార్యక్రమం చేస్తారు. ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఎలక్షన్ కమిషన్ కి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు సిఈసిని అభిశంసన చేస్తానంటున్నారు. మాకు నమ్మకం లేదు, పార్లమెంట్ లో దాని మీద బిల్లు పెట్టండి, దాని మీద తీర్మానం చేద్దామని చెప్పని అంటున్నారు. సో సిఈసి మెడకు ఈ వ్యవహారం మొత్తం చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకు ముందర ఉన్నటువంటి సిఈసి పైన కూడా ఇట్లానే రాజీవ్ కుమార్ పైన కూడా తీవ్ర విమర్శలు, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ పైన కూడా అదే విమర్శలు విపక్షం. సో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు ఈ పరిస్థితి అంటే, వాళ్ళు ఓడిపోతున్నారు, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటాకి వేరే వాళ్ళ మీద ఆరోపణలు, అది ఈవీఎంల మీద కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుల మీద కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కావచ్చు, ఎవరో ఒకరు తమ యొక్క చేతకానితనాన్ని ఒప్పుకోలేక ఎదుటోడి మీద ఉద్దేశి పారిపోయాడు. హిట్ అండ్ రన్ అన్నమాట.
రాయి అద్దాలు పడగొట్టేసి పారిపోవటం, నిలబడి ఎఫిడవిట్ ఇవ్వయా అంటే ఇవ్వని పరిస్థితి. దీనిలో 1-2 అంశాలు మీకు స్పష్టంగా మీ ద్వారా ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు లేటెస్ట్ ఆరోపణలు ఏంటి? ఓటర్ జాబితా సరిగ్గా ఉండట్లేదు. ఓటింగ్ జాబితాలో ఒకరికి ఒక పేరు మీద 4-5 ఓట్లు ఉంటున్నాయి, అలా 4-5 చోట్ల ఓట్లు వేసేస్తున్నారు అని ఆయన మొదటి ఆరోపణ. దీనికి వస్తే ఓటర్ల జాబితా గురించి క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటి ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక స్వతంత్ర వ్యక్తిగత సంస్థ అయినప్పటికీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు వాళ్ళకంటూ సపరేట్ సిబ్బంది ఉండరు కేశవ్ గారు. ఇది క్షేత్రస్థాయిలో పనిచేసే ఇలాంటి జర్నలిస్టులకి తెలుసు. వాళ్ళకు ఉండేది మహా అయితే 200-300 మంది స్టాఫ్ ఉంటారు అంతే. కానీ దేశవ్యాప్తంగా 10 లక్షల పైచిలుకు మంది పనిచేస్తుంటారు. ఎవరా 10 లక్షల పైచిలుకు మంది? ఈరోజు కాకినాడలో నా బూత్ బిఎల్ఓగా ఒక మహిళ ఉన్నారు. ఎవరావిడ? నా పరిధిలో ఉన్న సచివాలయ ప్రభుత్వ ఉద్యోగి. గతంలో ఎవరు ఉండేవాడు? విలేజ్ సెక్రటరీ ఉండేవాడు. అంతకుముందు ఎవరు ఉండేవాడు? టీచర్లు ఉండేవాళ్ళు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో టీచర్లు, విలేజ్ సెక్రటరీలు, విఆర్ఓలు ఇలా ఉంటారు. బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లు. బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జీతం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం జీతం ఇస్తున్నాయి. దానిపైన ఎవరు ఉంటారు? బూత్ లెవెల్ ఆఫీసర్, సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగే. దానిపైన ఎవరు ఉంటారు? ఆర్డీఓ, ఎంఆర్ఓలు ఉంటారు, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగే. వాళ్ళ పైన ఎవరు ఉంటారు? డిఆర్ఓ ఉంటాడు, అతను స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగే. వాళ్ళ పైన ఎవరు ఉంటారు? కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ ఇస్ ద ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్. దాని జీతం ఎవరు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారి బీహార్ లో 60 లక్షల ఓట్లు గల్లంతైనాయి అంటే బీహార్ లో అధికారంలో ఉంది కూటమి నాయకత్వమే కదా. సో ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారా ట్యాంపరింగ్ జరిగింది, లేదంటే మార్పులు చేర్పులు జరిగినాయి, జాబితాల సవరణ జరిగింది, వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళని చేర్చి వ్యతిరేక వర్గానికి ఓట్లు వేస్తారనుకున్న వాళ్ళందరినీ తొలగించారు. ఇవి కదా ఆరోపణలు చేస్తుంది. సహకరించుకునే అవకాశం ఉండదు. బీహార్ ని అర్థం చేసుకునే ముందు మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో జరిగింది నేను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి చెప్తాను. నేను 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి గొడవ వచ్చింది. కేశవ్ గారు, ప్రేక్షకులు మీకు గుర్తుండదు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, మేం కావచ్చు, ఇక్కడ ఓట్లు తిరుపతి ఎన్నికలు మనం చూసాం. ఇది పార్లమెంట్ ఉప ఎన్నికలు ఏ రకంగా బిలబిల్ల బస్సులు తీసుకొచ్చేసారు. ఆ తర్వాత దాన్ని ఐడెంటిఫై చేశారు. దీనికి తప్పు జరిగింది. అప్పుడు ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. మీకు గుర్తుందో గుర్తులేదు. ఐఏఎస్ అధికారిని తిరుపతిలో కూడా 2-3 అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే జడ్పీ సిఇఓని కూడా సస్పెండ్ చేశారు, అవకతవకలు పాల్పడ్డాయని. సో నేను చెప్పేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓటరు జాబితా తయారు చేసేది కేంద్ర ఎన్నికల సంఘం కాదు కాదు కాదు. ఇది ప్రిపేర్ చేసేది ఎవరు? బిఎల్ఓలతో కలిసి రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు. నేను ఆ రోజు 2024 ఎన్నికలకు ముందు మా జిల్లాకి ఈ స్పెషల్ రివిజన్ జరిగింది. ఎప్పుడైతే కంప్లైంట్లు ఇచ్చారో టీడీపీను మేమందరూ కంప్లైంట్ ఇచ్చామో అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు, స్పెషల్ రివిజన్ జరిగింది. రివిజన్ జరిగితే అప్పుడు నేను జిల్లాకి మా పార్టీ తరఫున ప్రతినిధి, కలెక్టర్ గారు ప్రతి వారం రివ్యూలు జరిగాయి. మేమేం డిస్కస్ చేసేవాళ్ళం అంటే, అక్కడ బిఎల్ఓలు బిఎల్ఏలు కలిసి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు లేదా, ఏ రకంగా అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారు ఎవరన్నా, మేము వెరిఫై చేస్తే డోర్ టు డోర్. నేను రివ్యూ మీటింగ్ లో ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఒక డోర్ నెంబర్ పేరు మీద 200-300 ఓట్లు ఉండేవి. నేను అడిగాను ఎలా పాసిబుల్ అండి అంటే, అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే, ఒక ఇల్లు ఒక కాలనీ కడుతున్నప్పుడు కేశవ్ గారు దగ్గరలో ఉన్న, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు మనకు ఫస్ట్ నుంచి, దగ్గరలో ఉన్న డోర్ నెంబర్ ఒకటి ఇచ్చేసి మీరు ఓటు తీసుకోండి అంటారు. దగ్గరలో ఉన్న చెప్తా 1-1-10 అంటాం. అందరూ ఆ ఏరియాలో అందరూ, ఎందుకంటే అందరికి డోర్ నెంబర్ ఇవ్వరు ఎక్కువ. మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ వెంటనే ఇచ్చారు, చాలా టైం పడుతుంది. మన ఇప్పుడు లాగా అంత ఫాస్ట్ గా లేదు, అప్పుడు చాలా స్లో. 1-1-0 ఈ 20 మందికి 30 మందికి ఇళ్ళకి అదే వచ్చేస్తాయి. ఆ ఇళ్ళలో మనుషులు పెరిగిపోతారు, దీన్ని ఎవరు మార్చరు, అలా ఉండిపోతాయి. అది ఒక ప్రాబ్లం కనుక్కున్నాం. అలాగే చనిపోయిన ఓటర్లు ఎప్పుడు ఎవరు వచ్చి వెరిఫై చేయరు. మనం కూడా మన ఇంట్లో చనిపోతే మనం వెళ్ళి చెప్తామని బిఎల్ఓకి, మీరు వెళ్ళి రిమూవ్ చేసేయండి ఆయన ఓటు చనిపోయినది చెప్పం కదా మనం. ఒకటి నేను నా విషయం కూడా చెప్తాను. కాకినాడలో రాకముందు నేను హైదరాబాద్ లో ఉన్నాను, బెంగళూరు నగర్ లో, అక్కడ నాకు ఓటు ఉంది. అంతకుముందు బెంగళూరులో ఉన్నాను, అక్కడ నాకు ఓటు ఉంది. అలాగే కాకినాడ వచ్చాక 2 ఇల్లు మారాను, అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. నేను అనేక సార్లు వాళ్ళకి లెటర్లు కూడా ఇచ్చాను, అది రిమూవ్ చేసే పని రిమూవ్ చేయలేదు. అంటే నాకు ఇప్పుడు 4 ఓట్లు ఇప్పుడు లేవు, అప్పుడు వరకు ఉన్నాయి. అంటే 4 ఓట్లు ఉంటే రవికి 4 సార్లు ఓట్లు ఇచ్చారా?
బెంగళూరులో ఓటేశారు, నాలుగు చోట్ల ఓట్లు వేయాలంటే హైదరాబాద్లో ఓటేశారు. 4 చోట్ల ఓట్లు వేయాలంటే మీరు ఏమైనా దివ్యశక్తి ఉంటే ఇక్కడ నుంచి అక్కడ మాయమై వెంటనే వేయచ్చు మరి. ఇది రాహుల్ గాంధీ లాంటి అపర మీద అర్థం కావట్లేదు. నేను ఉదాహరణ చెప్తాను. కానీ ఒక నేను మొన్న తెలంగాణలో- క్లారిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇవన్నీ ఇప్పుడు జాబితాలు బయట పెట్టారు, కొన్ని జాబితాలు బయట పెట్టి రిపీటెడ్ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారో వాటిని ఐడెంటిఫై చేసి మరి రాహుల్ గాంధీ గారు చూపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏమో మీరు వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు అంటారు, కానీ వాళ్ళు చెప్తున్న దానిలో నిజముందా అబద్ధం ఉందనే చెప్పట్లేదు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అది కదా, నిజంగానే ఓట్ల తొలగింపు లేదా డూప్లికేట్ ఓటర్స్ లెక్కింపు అనేది జరుగుతుంది అనేది ప్రజల్లోకి వస్తున్నటువంటి అనుమానం. అది క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళ ప్రైవసీ గురించి ఎందుకు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుంది? అది కదా ఇప్పుడు రాహుల్ గాంధీ పదే పదే క్వశ్చన్ చేస్తుంది. సార్ ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ చేస్తుంది ఏంటి? డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, అది కదా క్వశ్చన్. ఇప్పుడు దాన్ని తొలగించాలి కదా. అలాగా బీహార్ లో తొలగించి 65 లక్షల మంది తొలగిపోయారు. ఇలాగా డూప్లికేట్ ఓటర్లు తొలగించాము, తొలగించిన వాళ్ళు లిస్ట్ అడుగుతున్నారు. migrant ఓటర్లు 65 లక్షల తొలగించాము, మందిని 30 తొలగించారు కదా. మాస్ రిమూవల్ జరిగినప్పుడు మీరు ఆ డేటా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఆయన కోట్ చేస్తున్నారు క్లియర్ గా. తొలగించిన జాబితా ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం నేను ఎక్కడికి వస్తాను సార్, చెప్పండి. వస్తాను ఒక 2 నిమిషాలు. నన్ను చెప్పనేవాడి. నేను ఏంటంటే మన పొలిటికల్ పార్టీలు ఎప్పుడైనా ఏమంటాం, డూప్లికేట్ ఓటర్స్ వచ్చేసారు, చనిపోయిన ఓటర్లు ఉన్నారు, చనిపోయిన ఓటర్ల పేరు మీద ఎవరో వచ్చి ఓట్లు వేస్తాయి అని తొలగించడం అన్నాం. అలా తొలగించడాకే ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టింది. అలా తొలగించడాకే రాజకీయ పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా రాహుల్ గాంధీ గారి తొలగించడాకే పెట్టారు. అలాగా పెట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా 11 రకాల డాక్యుమెంట్స్ అడిగారు. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను సాక్ష్యంగా నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. మేము వారం రివ్యూ చేసేటప్పుడు మాకు అన్ని లిస్టు మా ముందు పెట్టేవాడు, ఎవరెవరు పేర్లు తొలగించేశారు, మీరు ఈ లిస్టు తీసుకెళ్లి బిఎల్ఓకి ఇచ్చి మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేయండి, నిజంగానే వాళ్ళు లేరా, లేకపోతే ఇక్కడ పొరపాటు జరిగిందా, ఎక్స్ పార్టీలో ఏం చేశారా, బిఎల్ఓ తప్పు చేశారని మాకు ఇచ్చేవాడు. ఫైనల్ లిస్ట్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు ఆ డ్రాఫ్ట్ కాపీలు జిల్లా అధ్యక్షులకి అందరికి పంపిస్తారు. ఈ రోజు కూడా బీహార్ లో కూడా డ్రాఫ్ట్ లిస్ట్ మొత్తం జిల్లా అధ్యక్షులకి అన్ని రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ పంపిస్తారు. వాళ్ళు వెరిఫై చేసుకో. ఇవ్వ ఎలక్షన్ కమిషన్ మై దూత్ సే దులాహు అని అనరు, ఎందుకంటే పనిచేసే ఎలక్షన్ కమిషన్ కాదు, అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. తప్పు జరుగుతే అని భావన ఎలక్షన్ కమిషన్ ఉండే. అందుకే ఆ లిస్టులన్నీ పార్టీ రికగ్నైజ్ పార్టీలకి బండిల్స్ ఉంటాయి ప్రతి నియోజకవర్గం. అన్ని బండిల్స్ తీసుకుని మా ఆఫీస్ లో పెడతారు. అవన్నీ మా పోలింగ్ బూత్లకి పార్టీలు ఇస్తారు, మా అధ్యక్షులు ఇస్తారు. అది పట్టుకెళ్ళి మళ్ళీ మేము వెరిఫై చేస్తాం. దానిలో తప్పులు జరిగితే వెంటనే బిఎల్ఓ చెప్తాం. ఇది రౌండ్ ప్రాసెస్. అందుకని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో మాకు ఇవ్వలేదు అనేది అబద్ధం. ఇది అక్కడ ఎలక్షన్ ఆ జిల్లా అధ్యక్షులకి కట్టలు ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పటికి కూడా వెబ్సైట్ లో పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 65 లక్షలు ఏదైతే దానిలో 23 లక్షలు చనిపోయి ఓటర్లు ఉన్నారు సార్, 30 లక్షలు మైగ్రేట్. ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో కాకినాడలో ఎంతమంది బీహార్ వాళ్ళు పనిచేస్తారు. బై రూల్ ఏంటంటే 6 నెలలు దాటి ఎవరైతే ఎక్కడ పనిచేస్తారో అక్కడే ఓటరు, ఇక్కడ ఓటర్ కాదు, బై రాజ్యాంగబద్ధంగా. అందుకని వాళ్ళందరూ ఓటర్లు మైగ్రేట్ ఓటర్ తొలగించేశారు. అట్లా అందుకని ఆ లిస్ట్ కూడా ట్రాన్స్పరెంట్ గా జిల్లా అధ్యక్షులకు ఇచ్చారు, పార్టీలకు ఇచ్చారు. ఈ రోజు వెబ్సైట్ లో ఆల్రెడీ పెట్టేశారు. ఇది ఎవరికి చెప్పని విషయం కాదు. ఇది తప్పుడు ప్రచారం. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరికి చెప్పట్లేదు అన్నది తప్పు. ప్రతి రాజకీయ పార్టీలు కూడా ఇంకోటి ప్రైవసీ అన్నారు చెప్పండి. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఏమవుతుందంటేనండి, ఒక ఓటర్ లిస్ట్ పట్టుకుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు, రవి కిరణ్ ఓటర్ లిస్ట్ పట్టుకుంటున్నారు. రవి కిరణ్ కి వెంకటనగర్ లో 2 ఓట్లు ఉన్నాయి, కాకినాడలో 3 ఓట్లు ఉన్నాయి, బెంగళూరులో 4 ఓట్లు ఉన్నాయి. మొత్తం 10 ఓట్లు రవి కిరణ్ ఓట్లు వేస్తాడు. నాకు మంటదా అండి? హూ ఈస్ హీ టు క్వశ్చన్ మీ? నేను ఓట్లు వేస్తానా, నీ దగ్గర ఆధారం ఉంటే నువ్వు చూపించు. నేను ఓటు వేస్తున్నానా, నాది అక్కడ ఫోటో ఉంటే మాత్రం నేనేంటంటేనా ఎవరు తప్పు తీయాల్సిన తప్పు ఎవరిది? నేను ఫామ్ అందుకే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అభిశంసన చేస్తానంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఎలక్షన్ కమిషన్ అభిశంసన చేస్తారన్నారు. బాధ్యత సరిగా సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోలేకపోయింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి జేబు సంస్థగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము అభిశంసన చేస్తాం అంటున్నారు. పాసిబిలిటీ ఉందా? విపక్షం చేయొచ్చు, అభిశంసన చేయడానికి అవకాశం ఉందా? ఇది ఆదాయాక మధ్యలో ఓడండి. ఈ రోజు ఆయన చూపిస్తున్నటువంటి ఫోటోలు ఎక్కడి అండి? ఓటర్ లిస్ట్ జాబితా ఎక్కడదండి? కర్ణాటక ఎక్కడ ఎవరండి గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడ మంత్రి గారు రాజన్న గారు ఏం చెప్పారు? అయ్యే మన తప్పు కదా, కాంగ్రెస్ పార్టీ మంత్రి మన తప్పు కదా, నువ్వు అలా అంటావేంటి రాహుల్ గాంధీ అంటే ఆయన తొలగించేశారు.
ఇప్పుడు తొలగించాల్సినటువంటి ఎవరిని అక్కడ ఉద్యోగులు తొలగించాలి. ఏ రకంగా తిరుపతిలో బై ఎలక్షన్ లో, పార్లమెంట్ బై ఎలక్షన్ లో ఐఏఎస్ అధికారిని తొలగించారో, లేదా జడ్పీసీఓ ఆంధ్రప్రదేశ్ తొలగించారో, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ఆ ఉద్యోగం తొలగించాలి ఎవరైతే తప్పు చేశారో. దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏంటి సంబంధం? అంటే దొంగే దొంగ అన్నట్టు ఉంది. దొంగే దొంగ, దొంగ పని చేసి కాంగ్రెస్ పార్టీ దొంగ అంటుంది. తొలగించాల్సింది నువ్వు, నీ అక్కడ అధికారులు అక్కడ అధికారులు తొలగించకుండా చీఫ్ ఎలక్షన్ కమిషన్ తొలగిస్తాను, అభివృద్ధి పెడతానంటే ఇది ఆ ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అంటారు. తన తప్పుని క్లియర్ కనబడుతుంది. అక్కడ రాజకీయాల్లో కొంచెమన్నా అవగాహన ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది సార్. రాహుల్ గాంధీ గారు చెప్పేది శుద్ధ అబద్ధం అని. ఎందుకంటే పౌరుడికి కూడా తెలుసు మనం ఇల్లు మారుతుంటాం. ఇప్పుడు నేను మొన్న 2023లో తెలంగాణలో రాజాసింగ్ గారి నియోజకవర్గానికి మా పార్టీ తరఫున నేను ఇన్ఛార్జిని. నేను అనేక బూతుల్లో పోలింగ్ బూత్ పేపర్లు పట్టుకుని వెళ్ళాను హైదరాబాద్ లో వాళ్ళ నియోజకవర్గంలో. ఒక అపార్ట్మెంట్ కి వెళ్తే 30 ఓటర్లు లేరు అక్కడ. నేను అడిగాను వాళ్ళని, ఏంటి ఈ ఓటర్లందరూ ఎక్కడున్నారండి? ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళు సార్, అందరూ వెళ్ళిపోయారు సార్. అంటే ఈ జాబితా అప్డేట్ కాలేదంటే మరి ఎవరు తప్పది? మన వ్యవస్థలో ఉన్న లోపం. అది చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేంద్ర కుమార్ గారు చేశారు, జ్ఞానేష్ కుమార్ గారు చేశారు. ఆయన అభివృద్ధి చూడండి. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో మీరు చాలా మంది ఇల్లు మారిపోతుంటారు. అది ఓటు రాడు, తెలియదు, వాళ్ళు ఇంకో చోట రిజిస్టర్ చేసి ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సింది ఎవరో బిఎల్ఓ చూసుకోవాలి. అది ఎవరో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. సో నేనేంటంటే ఏమాత్రం అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో ఓట్ చూడండి ఎవరో తెలుసా? సోనియా గాంధీ గారు 1980లో ఎలక్షన్ రోల్స్ లో ఆవిడ ఓటర్ గా నమోదయ్యారు. కానీ 1983లో ఆవిడ భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. 67లో ఎప్పుడు పెళ్లి ఆవిడకి, పెళ్ళైన 15-16 ఏళ్ళ వరకు భారత పౌరసత్వం తీసుకోలేదు, ఇటాలియన్ పౌరసత్వంగా ఉన్నారు. 83లో పౌరసత్వం తీసుకున్నారు. 83లో పౌరసత్వం తీసుకున్న వారికి 80లో ఎలాగా ఓటర్ అవుతారండి? ఇది ఓటు చోరీ కాదా? ఇది దొంగతనం కాదా? వాళ్ళు ఇంట్లో దొంగలు పెట్టుకొని ఎదురు దొంగ అంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఓటు చౌర్యం పైన జరుగుతున్నటువంటి రాద్ధాంతానికి ఒక క్లారిఫికేషన్. అలానే ఎలక్షన్ కమిషన్ బాధ్యత కంటే కూడా స్థానిక ఉద్యోగులు, స్థానిక ప్రభుత్వాల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వాటిని సరిచేయడంలో ఉన్న వైఫల్యాలని ఎలక్షన్ కమిషన్ ఎత్తిన రుద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ విపక్షాలు చేస్తున్నాయి. అభిశంసన అనేది అసాధ్యమైన విషయంగా రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.